గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము, ఇదే యెహోవా వాక్కు. చదవబడిన వాక్యాన్ని మనం చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే మాటను మనం చాలాసార్లు ధ్యానించి మనం బలపడుతూ ఉంటాం. అంటే మనకి విరోధంగా ఎవరు ఏ విధమైనటువంటి పన్నాగాలు పనినను, ఏ విధమైనటువంటి విరోధ కార్యాలు చేసినను అవి వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడని. తర్వాత మంచి మాట కూడా మనం ధ్యానించుకుందాం ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. చదవబడిన వాక్యం చూస్తే ఇంగ్లీష్లో అంటాడు, ఎవ్రీ టంగ్ దట్ అక్యూజెస్ దెమ్ విల్ బీ సైలెన్స్డ్. అనగా నీకు విరోధంగా ఎవరైతే నీ మీద దోషారోపణ చేస్తున్నారో చేయబోతున్నారో వారి అందరి నోర్లు మూయబడును. వారి అందరి మాటలు కూడా ఏ విధంగా కూడా ఫలించకుండా, ఏ విధంగా కూడా వర్ధిల్లకుండా వాటిని దేవుడు నిర్మూలము చేస్తాడు అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలోనూ మనము ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మనము చాలా దృఢంగా నిశ్చయించుకొని ముందుకు వెళ్తున్నప్పుడు సాతానుడు ప్రతి చోట అడ్డులు పెడతానే ఉంటాడు. పాత గతాన్ని తవ్వుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దృఢ నిశ్చయంతో దేవుని కొరకు నిలబడదామని అనుకుంటామో మన పాత పాపాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నువ్వు అది కదా, నువ్వు ఇది కదా అని. మన మీద ఇతరులు చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేనే వారి నోర్లు మోయించినప్పుడు నువ్వెందుకు భయపడతావు? నీ పాత జీవితంలో జరిగిన వాటిని నేనే క్షమించినప్పుడు మరలా నీ మీద దోషారోపణ చేయడానికి వాడేవాడు. పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మన మీద దోషారోపణ చేసేవాడు ఎవరట? చదువుదామా. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడని యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వం నిలవబడుటయు అతడు నాకు కనపరచును. సాతానుడట ఒక ఫిర్యాది, అంటే నీ మీద నా మీద ఎప్పుడూ కూడా మన పాత జీవితంలో మనం చేసిన ప్రతి పొరపాటుని, పాపాన్ని, తప్పులని ఎత్తిపెట్టి దేవుని దగ్గర ఫిర్యాదులు చేస్తూ ఉంటాడట. మన మీద రకరకాలుగా మనల్ని మన మీద ఎక్యూజ్ చేస్తూ ఉంటాడు. అయితే వాడు సాతానుడైనా, సాతాను యొక్క అనుచరులైనటువంటి ఈ లోక సంబంధమైన మనుషులైనా మన మీద ఎవరికి కంప్లైంట్లు చేసినా, ఏ విధమైన దోష ఆరోపణలు చేసినా ప్రభు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేనే నీకు తోడుగా ఉండగా ఏ ఫిర్యాదు, ఏ కంప్లైంట్, ఏ దోషారోపణ నిలువద్దు అని ప్రభు చెప్తున్నాడు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి ఒక సంఘటన మనం ఎస్తేరు గ్రంథంలో చూడొచ్చు. మహామంత్రి అయినటువంటి హామాను మొర్దెకైని చంపడానికి పెద్ద ఉరుకొయ్య తయారు చేసి రాజు పర్మిషన్ తీసుకుందామని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తున్నాడు. దానికి ముందే రాజు ఏ మొర్దెకైని చంపడానికి హామాన్ ప్లాన్ చేశాడో అదంతా రాజుకి తెలియదు. కానీ అదే మొర్దెకైని ఎలా సన్మానించాలి అని దేవుడు రాజుకి ప్రేరేపణ చేశాడట. చాలా ఆశ్చర్యంగా మొర్దెకై రాజు ప్రాణాలను రక్షించిన ఎప్పుడో ఒక సమయంలో జరిగిన సందర్భాన్ని రాజగ్రంథంలో అప్పుడే రాజు చదివాడు. కరెక్ట్గా ఆ మొర్దెకైని చంపడానికి ప్లాన్ చేసి వచ్చిన హామానుతో రాజు ఈ మొర్దెకైని ఇలా సన్మానించని చెప్పేటప్పటికి అతడి ప్లాన్ అంతటినీ కూడా ఇంకా బయటికి చెప్పకుండా మింగేసుకుని నోరు మూసుకుని వెనక్కి వెళ్ళాడు. చూడండి, అతను ఎంతో విస్తారంగా ప్లాన్ చేసి రాజు నేనేం చెప్తుంది అంగీకరించేలా ఉన్నాడు కదా, ఈ మొర్దెకైని ఇంకా సర్వనాశనం చేద్దాం అనుకుని ప్లాన్ చేసుకుని వచ్చాడు. కానీ అతని నోరుని దేవుడే మోయించాడు, ఏ మనిషి కాదు. ఈ రోజున నన్ను బాధపరిచేవారు మనకన్నా బలవంతులు అవ్వచ్చు, వారు మనకన్నా బాగా మాట్లాడేవారు అవ్వచ్చు,
వారు మాట్లాడితే ఎవరన్నా వారి వైపు తిరిగిపోయి మనకు వ్యతిరేకులు అయ్యే పరిస్థితి రావచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, వారికి భయపడొద్దు. వారి నోరులు ఎలా మూయించాలో నాకు తెలుసు. నీకు విరోధంగా మాట్లాడే వారి నోరులు మూయించే దేవుడిని నేనను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి విశ్వసిద్దాం. ప్రభువా, నీవే నా పక్షముగా ఉండండి. నా అధికారులకు నా మీద ఎవరు ఎన్ని చెప్పినా, లేక నా కుటుంబస్తులకు నా మీద ఎవరు ఎన్ని చెప్పినా, నీవే నా పక్షంగా వ్యాజ్యమాడి నీవే నాకు సహాయం చేయండి ప్రభు అని దేవుడిని అడుగుదాం. దేవుడు మనకి విరోధంగా మాట్లాడిన వారి ప్రతి నోరులు యేసుక్రీస్తు నామ మహిమార్థంగా మూయించి మనలను యేసుక్రీస్తు యొక్క నీతిలోనే బలపరిచి స్థిరపరిచి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఈ యొక్క శుభదినంలో మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. నీ మీద దోషారోపణ చేస్తున్న ప్రతి నోరులు మూయించబడతాయని అయా, ప్రతి ఒక్క తండ్రి వ్యక్తి ఎవరైతే మా మీద నేను వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారో వారి యొక్క సమస్తమైనటువంటి క్రికెట్ ప్లాన్స్ అన్నిటినీ కూడా అయ్యా నీవే నిర్మూలన చేసి మమ్మలను నీవే రక్షించి కాపాడు దేవుడు అని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం. మా పట్ల నీవే నీ దక్షిణ హస్త కార్యములను జరిపించి నా దేవా, నా తండ్రి, మాకు విరోధంగా మాట్లాడు వారు ఏ మాట వర్ధిల్లకుండా మమ్మల్ని నీవే రక్షించి కాపాడి నీ క్షేమములో నీ కృపలో దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ఆయన నమ్మిన వారి ప్రతి ఒక్కరికి తోడుండి ప్రతి శోధనపై విజయం ఇచ్చి విజయ జీవితంతో మన జీవితాన్ని ఫలింపజేసి ఆశీర్వదించి రక్షించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.